50% అమ్ముకున్నా కూడా నాకు 400 కోట్లు వైట్ చెక్ డబ్బు నాకు వస్తుంది. మా కుటుంబం ఎప్పుడు నమ్ముతాం, మాకు ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు. ఎందుకంటే అట్లాంటి సొమ్ము ఎట్లా వస్తే ప్రజల సొమ్ము అది అట్లానే వెళ్ళిపోతుంది, ఒకళ్ళ జీవితం నాశనం చేస్తుంది. తర్వాత మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు, ఆయన చెప్పింది ఎప్పుడు మీరు కానీ నేను కానీ మర్చిపోలేము. మానవుడే దేవుడు, మనుష్యులే దేవుడు అనేది ఆయన నమ్మేవారు. ఆ నీడలో నేను పుట్టి పెరిగిందాన్ని నేనెట్లా మర్చిపోతానండి? మా నాన్నగారిని మాకు నేర్పించింది మా కుటుంబానికి. అట్లానే నేను అదృష్టంగా భావిస్తున్నాను. మా కుటుంబం మేము నలుగురం కూడా ఆయన అడుగుజాడలో మేము నడుస్తాం. ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం, నేను బ్రహ్మణి. ఏనాడు మా మొగుల్ని హింసించలేదు. మాకు అది కావాలో ఇది కావాలో కోరికలే లేవు. మాకుండేదే మాకు తృప్తి ఎక్కువ కూడా. తెలుగుదేశం కార్యకర్తల గురించి మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళు కార్యకర్తలు కాదు. చంద్రబాబు నాయుడు గారు నా బిడ్డలతో సమానం. వాళ్ళు మా బిడ్డలు. ఆ బిడ్డలు తల్లి తండ్రుల కోసం హింసించబడుతున్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళారు, లేని కేసులు పెట్టారు, జైల్లో నిర్బంధించారు, తర్వాత లాఠీతో కొట్టించుకున్నారు. అది వాళ్ళు అవన్నీ పడ్డారంటే తల్లిదండ్రుల కోసం పడ్డారు. ఆ పార్టీ జెండా ఎప్పుడు పైన రెపరెపలాడాలని వాళ్ళ జీవితాలనే అడ్డం పెట్టారు. తర్వాత స్త్రీలు, ఆవిడ ఒక స్త్రీ అనేది కూడా మర్చిపోతున్నారు. ఇష్టం వచ్చిన లాగటం, పడేయటం, అది చెప్తుంది లీడర్షిప్ ఆఫ్ ద స్టేట్ ఎట్లా ఉందని. మా బిడ్డలు తెలుగుదేశం పార్టీకి వెన్నుపూసలా అంటాళ్ళు. వాళ్ళు లేకపోతే ఈ పార్టీ లేదు. మా బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం పార్టీ కోసం నిరసనలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. మహిళ శక్తి అని మహిళలు కూడా దీక్ష చేస్తున్నారు. పోలీసులు ఎంత ఏమి చేయాలన్నా మా పిల్లలు బెదరరు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ పెద్ద, తెలుగుదేశానికి ఆయన పెద్ద. ఆయన కోసం ఆయన పిల్లలు దీక్ష చేసిన, నిరాహారాలు చేసిన, వాళ్ళు లాఠీ చార్జ్ పడినందుకు కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఆయన ఏం తప్పు చేశారు? నిర్బంధించే ముందల మనిషిని వాళ్ళు ప్రశ్నలు అడగాలి. ఎక్కడికి ఆ సొమ్ము పోయింది? వాళ్ళు ఏదో చెప్తున్నారు 370 కోట్లు 400 కోట్లు. అది పోయినప్పుడు పోలీసులు కానీ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళినాయి, ఏం వెళ్ళినాయి, ఎంతవరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు. ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడా చూడలేదు. మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా? ఎప్పుడన్నా అరెస్ట్ చేసి నిర్బంధించి ఆయన జైల్లో పెట్టి అప్పుడు సిఐడి దిగుతాడు. ఆయన 2 రోజులు ప్రశ్న వేస్తారు. కానీ నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని. అదే జరిగింది. వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని. అట్లాంటి మనిషిని ఇప్పుడు ఆయన నిర్బంధించి జైల్లో పెట్టారు. ఆయన 45 సంవత్సరాల నుంచి ఆయన ఈ రాజకీయ జీవితంలో ఉన్నారు. ఎవరి కోసం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు.
ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా గవర్నమెంట్లు చాలా కేసులు ఆయన మీద పెట్టారు. కానీ ఇప్పుడు దాకా ఒక్క కేసు ఈయన ఈ తప్పు చేశారు, ఇది ఆయనకి శిక్ష అనేది ఎవరు చూపించలేకపోయారు. అట్లాంటి మనిషి ఆయన. కోరేది ఒకటేనండి మీ అందరికీ, మీరు ఆయన చేసిన కృషి, మీ అందరి కోసం ఆయన రాత్రింబగలు కష్టపడేవారు. ఆయన ఎప్పుడు ప్రజలు ప్రజలు ప్రజలు, కుటుంబం అనేది ఆలోచనే లేదు. సో మీరందరూ మీ తెలివి ఉపయోగించి మీరు ఆలోచించాలి, ఏంటి మన జీవితం, రేపేంటి, మనకి వెలుగు ఉందా లేదా, ఉపాధ్యాయ కలుగుతుందా లేదా, ఏంటి రేపు మన ఆంధ్రప్రదేశ్ అనేది మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఆలోచించి మీరు ధైర్యంగా భయపడకూడదు, మీరు ముందుకొచ్చి మీ ఓటు వేసుకోవాలి. అది మాత్రం దానికి మీరు బెదరొద్దండి. ప్రజలు అందరూ చేతులు కలిపితే ఏ గవర్నమెంట్ ఎవ్వరు ఏమీ చేయలేరు. అది నేను మీకు ఇవ్వాల్సిన సందేశం.